పచ్చ బంగారంగా పిలిచే పసుపు పండించే రైతన్న అష్టకష్టాలు పడుతున్నాడు. ఆరుగాలం శ్రమించి పండించే పసుపునకు గిట్టుబాటు ధరలు దక్కక వెలవెల్లాడుతున్నాడు. ఒకప్పుడు బంగారంతో పోటీపడిన పసుపు పంట ధరలు అమాంతం పడిపోవడంతో అన్నదాతలకు పెట్టుబడి ఖర్చులు కూడా రాని పరిస్థితి నెలకొంది. వందల సంఖ్యలో కూలీలను పెట్టుకుని పసుపు పంట తవ్వితే కనీసం కూలీల ఖర్చులు కూడా రావడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పసుపు పంట సాగుకు జగిత్యాల జిల్లా పెట్టింది పేరు. జూన్ జూలై నెలల్లో సాగు చేసిన పంటను ప్రస్తుతం తవ్వి ఉడకబెట్టి మార్కెట్కు తరలిస్తున్నారు అన్నదాతలు. అయితే మార్కెట్లో క్వింటాలు పసుపునకు పలికే ధర చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది ఓపెన్ మార్కెట్లో క్వింటాలకు 17,000 నుంచి 18,000 రూపాయల ధర పలికింది. కానీ ప్రస్తుతం నిజామాబాద్, మెట్పల్లి మార్కెట్లలో కేవలం 8,000 నుంచి 10,000 వరకు ధర పలుకుతున్నాయి. అయితే పసుపు బోర్డు ఏర్పాటుతో అయినా ధరలు పెరుగుతాయని భావించిన రైతాంగానికి నిరాశ ఎదురైంది. పసుపు బోర్డు ఏర్పాటుతో ఈ ఏడాది అదనంగా 10,000 ఎకరాల్లో పసుపు సాగు చేశారు. కానీ మార్కెట్లో పసుపు ధర తగ్గడంతో కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదంటూ అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. పసుపు పంట దాదాపు 9 నుంచి 10 నెలల కాలం పాటు భూమిలోనే ఉంటుంది. పంట కాలంలో అన్ని ఖర్చులు కలుపుకుంటే ఎకరాకు 1,00,000 వరకు అవుతుంది. ఒక్కో ఎకరాకు కనీసం లారీ కోడి ఎరువు వేస్తుంటారు. దాని ధర 25,000 నుంచి 30,000 రూపాయల వరకు ఉంటుంది. ఎకరం పసుపు తవ్వేందుకు కూలీలకు 25,000 నుంచి 30,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఉడకబెట్టి ఆరబెట్టి మార్కెట్కు తరలించేందుకు మరో 15 నుంచి 20,000 రూపాయల వరకు ఖర్చు వస్తుంది. దీంతో పాటుగా రసాయన ఎరువులు, విత్తనాలు, దున్నకాల ఖర్చు 25,000 వరకు వస్తుంది. ఎంత ఖర్చు చేసి పంట పండిస్తే ఎకరాకు 1,00,000 రూపాయలు కూడా రాని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. దీనికి తోడు అధిక వర్షాలతో పంటకు రోగాలు సోకి దిగుబడులు పడిపోయాయి. జగిత్యాల జిల్లాలో దాదాపుగా 45,000 ఎకరాల్లో పసుపు సాగవుతుండగా 7 నుంచి 8 లక్షల క్వింటాళ్ల పంట ఉత్పత్తి అవుతుంది. ఏటా మార్కెట్లో ధరలు హెచ్చుతగ్గులకు లోనవడం, రైతులు మార్కెట్కు వెళ్లే వరకు ఏ ధర పలుకుతుందో తెలియని దుస్థితి నెలకొంది. ఓవైపు పంటకు తెగుళ్లు, మరోవైపు పంటకు ధరలు పడిపోవడంతో నష్టపోతున్న రైతులను దళారులు దోచుకుంటున్నారు. ధర తక్కువగా ఉన్న సమయంలో రైతులు తమ పంటను ఇళ్లలో నిల్వ చేసుకునే పరిస్థితి లేదు. చేసేదేమీ లేక మార్కెట్లకు తరలిస్తే అక్కడ ధర తక్కువ ఉన్నది చూసి దళారులు మరింత రెచ్చిపోతున్నారు. ఒక్కసారిగా పసుపు మార్కెట్కు వస్తున్న క్రమంలో వ్యాపారులు పసుపు ధరలు మరింత తగ్గిస్తున్నారు. ఇతర దేశాలకు పసుపు ఎగుమతి లేదంటూ వ్యాపారులు దళారులను, రైతులను మోసం చేస్తున్నారు. దీంతో మరో దారి లేక రైతులు, దళారులు, వ్యాపారులు చెప్పిన ధరకే పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. గత సంవత్సరం నుంచి పసుపు పండిస్తూనే ఉన్నాం. పండించిన పంటకు మద్దతు ధర లేక, గిట్టుబాటు ధర లేకపోతే మా పరిస్థితి ఎంత అంటే దయనీయంగా ఉంది. అంటే పోయిన గత సంవత్సరం 14 నుంచి 16,000 దాకా ఉండే, ఈ సంవత్సరానికి 6 నుంచి 8,000 అయిపోతుంది. ఈ ఏంది మేము పసుపు బోర్డు ఇచ్చినామని చెప్పుడు మా రైతులతో చెలగాట మాడుడేంది? మాకు పసుపుకు మద్దతు ధర ఇచ్చి మాకు పసుపుకు బోనస్ ఇస్తే ఏ ప్రభుత్వం అయినా సరే, మాకు ఏ ప్రభుత్వం రైతుకు మేలు చేయండి, ప్రభుత్వాలు ఎందుకు, పార్టీలు ఎందుకు, మాకు ప్రభుత్వం అనేది కాదు. మాకు పంటకు మద్దతు ధర ఇచ్చి మాకు రైతులం అంటే అదోగా అంటే పంట పండించడా లేకపోతే నష్టపోవడా అన్న స్థితికి అంత దిగజారిపోయినాం మేము రైతులు.